ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని వాష్ చేశాక అందులోకి దోసకాయ, ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా, చింతపండు ఇవన్నీ వేసుకున్నాక చిటికెడు పసుపు, ఒక స్పూనున్నర కారము, వాటరు, కొంచెం ఆయిల్ అన్నీ వేసుకొని మిక్స్ చేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూత తీసి చూడండి, పప్పు అయితే ఉడికిపోయిందండి బాగా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మెదుపుకొని పోపు రెడీ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి తిరగమాత గింజలు వేసుకోవాలి. 4 చిన్నులపాయల రబ్బలు, అలాగే ఒక ఆనియన్ కూడా వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు వేసాను. మెదుపుకున్న పప్పును వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది. మా వారైతే టేస్ట్ చేశారు, చాలా బాగుందని కామెంట్ చేశారు. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.